హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో చైనీస్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ద ప్రొక్రియేటర్. ఈ మూవీలోని క్యారెక్టర్ పేర్లు చాలా వరకు పలకడానికి, వినడానికి, గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చాలా పేర్లని మనకు గుర్తుండే విధంగా మార్చి చెప్తున్నాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మారియా అనే ఒక లేడీ జాంగ్ అనే పేరు గల ఒక ధనవంతుణ్ణి మర్డర్ చేసిందని ఆరోపణల మీద తనని అరెస్ట్ చేసి ఆమెను కోర్టులో ప్రవేశపెడతారు. కానీ మారియా ఈ మర్డర్ గురించి గాని దానికి సంబంధించిన ఎటువంటి విషయాలు చెప్పడానికి అస్సలు రెడీగా ఉండదు. అప్పుడే మారియా ఆపోజిట్ లాయర్ అయినటువంటి కిమ్ లేచి నిలబడి, మేడం, ఈ మారియా కోర్టు టైంని వేస్ట్ చేస్తుంది. మర్డర్ జరిగిన రోజు మీరు జాంగ్ ఇంటికి వెళ్లారా లేదా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మారియా తరపున వాదిస్తున్న రీటా అనే లాయర్ లేచి నిలబడి, నిందితులకి ఎంతసేపు అయినా సైలెంట్ గా ఉండే అధికారం ఉంది. ఆ విషయం మీద ఏ లాయర్ కూడా నా క్లయింట్ ని అసలు ఒత్తిడి చేయకూడదు అని. దానికి కిమ్, మీ క్లయింట్ మారియా దగ్గర ఇలా సైలెంట్ గా ఉండడానికి ఏదైనా లీగల్ రీజన్ ఉందా అని అడుగుతాడు. దానికి రీటా నిజాన్ని తెలుసుకుని దానికి తగిన ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది లాయర్ చేయవలసిన పని. ఒకవేళ మీరు నా క్లయింట్ కి వ్యతిరేకంగా ఎవిడెన్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతే అందులో అసలు నా క్లయింట్ తప్పేముంది అని అంటుంది. ఆ మాటలు విన్న కిమ్, మారియా ఈ విధంగా కోర్టులో సైలెంట్ గా ఉండడం చూస్తుంటే ఇలానే ఇదే విధంగా ఉన్న ఒక రేప్ కేసు నాకు గుర్తుకు వస్తుంది. ఆ కేసు జరిగి ఈ రోజుకి 3 నెలలు అయ్యింది అని చెప్తాడు. ఆ తర్వాత కెమెరా కిమ్ నుంచి మారియా హస్బెండ్ అయినటువంటి మైకిల్ మీదకి మూవ్ అవుతుంది. స్టోరీ 3 నెలల గతానికి వెళ్తుంది. మైకిల్ తన బిజినెస్ పని మీద ఒక క్లబ్ లోపలికి వెళ్తాడు. ఎందుకంటే ఒక క్లయింట్ తో మైకిల్ డీలింగ్ ఆ క్లబ్ లోనే జరగబోతూ ఉంటుంది. అక్కడ లాయర్ కిమ్ కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా కిమ్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మనకు మైకిల్ కి ఏ వ్యక్తితో డీల్ జరగబోతుందో ఆ వ్యక్తి పేరు జాంగ్ అని తెలుస్తుంది. కానీ ప్రెసెంట్ డే లో జాంగ్ ని మర్డర్ చేశారు అని మైకిల్ వైఫ్ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జాంగ్ సెక్రటరీ మైకిల్ కి ఒక పాత విలువైన పాట్ ని చూపిస్తాడు. నిజానికి మైకిల్ ఆ పాట్ ని కొనడానికే వచ్చి ఉంటాడు. కానీ మైకిల్ జాంగ్ సెక్రటరీని చూసి, ముందుగా మీ బాస్ జాంగ్ ని ఇక్కడికి రమ్మని చెప్పండి, నేను అతన్ని కలవాలి అని చెప్తాడు. దాంతో సెక్రటరీ వెంటనే తన బాస్ జాంగ్ ని పిలవడానికి వెళ్తాడు. మరోవైపు జాంగ్ ఆ బార్ లోనే వేరొక రూమ్ లో ఉంటాడు. జాంగ్ తో పాటు ఒక కాలేజీ స్టూడెంట్ అయినటువంటి సైరా అనే అమ్మాయి కూడా ఉంటుంది. సైరా 6 నెలల క్రితం జాంగ్ కంపెనీ నుంచి కొంత అమౌంట్ ని లోన్ గా తీసుకుని ఉంటుంది. అయితే ప్రజెంట్ దానికి ఇంట్రెస్ట్ తో పాటు ఆ లోన్ అమౌంట్ కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు సైరా ఆ లోన్ ని అసలు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇవన్నీ జాంగ్ సైరా నోటి ద్వారా విన్న తర్వాత వెంటనే తన మనుషుల్ని రూమ్ లో నుంచి బయటికి పంపించేసి సైరాని చూసి, నా లోన్ ని కట్టడానికి నీకు ఇంకా ఒక అవకాశం ఉంది అని వెంటనే జాంగ్ సైరాని రేప్ చేయబోతూ ఉంటాడు. అది గమనించిన సైరా వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ జాంగ్ సైరా జుట్టు పట్టుకుని తనని బలవంతంగా లోపలికి లాగుతాడు. అదే సమయంలో జాంగ్ మనుషులు బయట నుంచి డోర్ ని లాక్ చేస్తారు. మరో పక్క కిమ్ వామిటింగ్ వస్తుంది అని నాటకం ఆడి ఏదో ఒక విధంగా అమ్మాయిల దగ్గర నుంచి బయటకు వస్తాడు. నిజానికి కిమ్ చాలా రోజుల నుంచి జాంగ్ లైవ్ గా రేప్ చేస్తున్న టైంలో జాంగ్ ని పట్టుకోవాలి అనుకుంటూ ఉంటాడు. జాంగ్ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అని జాంగ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కిమ్ కి వస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని ఫాలో చేస్తూ కిమ్ జాంగ్ రూమ్ దగ్గరికి రీచ్ అవుతాడు. కానీ అప్పటికే జాంగ్ ఆ సైరా అమ్మాయిని రేప్ చేసి ఆ రూమ్ లో నుంచి వెళ్లిపోయి ఉంటాడు. దాంతో ఆ రూమ్ లో ఉన్న సైరా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లిన కిమ్ ఆ సైరాని ఓదార్చుతాడు. ఆ తర్వాత కిమ్ సైరాతో భయపడవలసిన అవసరం లేదు, నేను ఒక లాయర్ని అని చెప్తాడు. మరోవైపు జాంగ్ మైకిల్ తన కోసం వెయిట్ చేస్తున్న రూమ్ లోకి వెళ్తాడు. జాంగ్ డీల్ గురించి మైకిల్ తో మాట్లాడుతూ ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయంలో పోలీసులు లోపలికి వస్తారు. సీనియర్ ఆఫీసర్ అయినటువంటి జాంగ్ ని చూసి, నిన్ను మేము రేప్ చేసిన నేరానికి అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్తారు. ఆ తర్వాత పోలీసులు జాంగ్ ని అరెస్ట్ చేసి వారితో తీసుకుని వెళ్తారు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో పోలీసులు సైరా స్టేట్మెంట్ దగ్గర సైన్ పెట్టండి అని చెప్తారు. కానీ సైన్ చేసే ముందు సైరాకి సైరా అమ్మ కాల్ చేస్తుంది. దాంతో పోలీసులు సైరా ప్రైవసీని ఇబ్బంది కలిగించకుండా ఉండడం కోసం ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్తారు. ఆ తర్వాత సైరా ఆ కాల్ ని పిక్ చేస్తూ
చేస్తుంది. అది ఒక వీడియో కాల్. ఆ కాల్లో సైరా అమ్మ భయపడుతూ, సైరా పోలీసులకి ఏమీ చెప్పకు, లేదంటే అతను మనల్ని చంపేస్తాడు అని చెప్తుంది. నిజానికి సైరా ఇంట్లోకి జాంగ్ గూండా ఒకడు వెళ్లి వాళ్ళని బెదిరిస్తాడు. ఆ వీడియో కాల్ వల్ల సైరా ఇంకా చాలా కంగారు పడిపోతుంది. కొంత సమయం తర్వాత పోలీసులు మళ్ళీ ఆ రూమ్ లోకి వస్తారు. పోలీసులు ఆ రూమ్ లోకి రాగానే సైరా వాళ్ళని చూసి, జాంగ్ నన్ను రేప్ చేయలేదు, నేను కావాలనే అతనితో ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యాను అని చెప్తుంది. సైరా స్టేట్మెంట్ తర్వాత ఈ కేసు తిరిగి మళ్ళీ వాపస్ తీసుకోబడుతుంది. ఆ తర్వాత జాంగ్ మీడియా ముందుకు వచ్చి, ఇప్పటి వరకు నా మీద ఎన్ని రేపు నిందలు ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఫేక్ అని చెప్తాడు. అదే సమయంలో జాంగ్ ని దూరం నుంచి కిమ్ మరియు తన పార్ట్నర్ హాన్ అనే ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉంటారు. ఆ బార్ లో కిమ్ కి జాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరో కాదు, ఈ హానే ఆ కిమ్ కి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఇంత ట్రై చేసినా కూడా జాంగ్ జైలుకి వెళ్లకుండా బయటికి వెళ్ళాడు అని కిమ్ మరియు హాన్లకి చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత సైరా చదువుకుంటున్న కాలేజీల్లో ఇంటర్నెట్ ద్వారా అందరికీ సైరా గురించి తెలుస్తుంది. దానివల్ల సైరాకి చాలా ఇబ్బంది కలుగుతుంది. సైరా పొరుగు మొత్తం పోతుంది. సైరా క్లాస్ రూమ్ లోకి ఒక హిస్టరీ టీచర్ వస్తుంది. ఆ హిస్టరీ టీచర్ ఎవరో కాదు, మారియానే. మూవీ స్టార్టింగ్ లో చూసాం కదా, ఆ మారియానే. క్లాస్ జరుగుతున్న టైంలో సైరా సోషల్ మీడియాలో నాకు నిజంగా రేప్ జరిగింది, కానీ నా పేరెంట్స్ కారణంగా నేను సైలెంట్ గా ఉన్నాను, నేను ఒక లాయర్ ని కూడా హైర్ చేసుకునే పొజిషన్ లో లేను అని టైప్ చేసి ఆ మ్యాటర్ అంతా పోస్ట్ చేస్తుంది. అప్పుడే క్లాస్ ఎండ్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలోనే ఒక స్టూడెంట్ సైరాని చూసి గట్టిగా అరుస్తుంది. ఏమైందా అని మారియా ముందుకు వెళ్లి చూడగా ఫ్లోర్ మీద సైరా బ్లడ్ కనిపిస్తుంది. నిజానికి సైరా తన చేతి నరాన్ని కట్ చేసుకుని అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. సైరా చనిపోయిందన్న న్యూస్ ని వినగానే కిమ్ మరియు హాన్లు కాలేజీకి వస్తారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ జాక్ సైరా చనిపోయింది అని చెప్తాడు. ఆ మాట విన్న కిమ్ సైరా చనిపోయే ముందు ఇంటర్నెట్ లో ఒక నోట్ రాసింది. ఆ నోట్ లో తన చావుకి కారణం జాంగ్ అని సైరా చాలా క్లియర్ గా రాసింది. అప్పుడు దానికి వ్యతిరేకంగా మనం జాంగ్ ని అరెస్ట్ చెయ్యవచ్చు అని చెప్తాడు. అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని మారియా వింటుంది. ఆ తర్వాత లాయర్ మరియు పోలీసులకి ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో సిటీ మేయర్ అందరినీ చూసి మాట్లాడుతూ ప్రతి లాయరు బాధ్యతగా ఉండాలి అని చెప్తాడు. ఆ తర్వాత బ్రేక్ టైమ్ లో హాన్ మరియు కిమ్ తన బాస్ కి సైరా ఇన్సిడెంట్ గురించి చెప్తారు. అప్పుడు వాళ్ళ బాస్ మాట్లాడుతూ, సైరా స్టేట్మెంట్ కాకుండా ఆత్మహత్య లెటర్ ని బేస్ చేసుకుని మనం ఎవరిని విచారించలేం, అది కూడా జాంగ్ లాంటి మనిషిని విచారించడానికి మనకింకా చాలా పెద్ద ఎవిడెన్స్ కావాలి అని చెప్తాడు. మరోపక్క మారియా పనిచేస్తున్న సమయంలో తనకి సైరానే గుర్తుకు వస్తూ ఉంటుంది. సైరాన్ని జాంగ్ రేప్ చేశాడు అని కూడా మారియాకి ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. జాంగ్ తన ఫ్లాట్ లో ఉండగా వాచ్మెన్ కాల్ చేసి, సార్ మీ ఫ్రెండ్ భార్య మిమ్మల్ని కలవడానికి వచ్చింది, లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న జాంగ్ వాచ్మెన్ తో ఆమెను లోపలికి పంపించు అని చెప్తాడు. నిజానికి మారియానే జాంగ్ ని కలవడానికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత మారియా జాంగ్ ఇంటి లోపలికి వస్తుంది. జాంగ్ మారియాకి డ్రింక్ ఆఫర్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మారియా, నీకు సైరా తెలుసా, తను నా కాలేజ్ స్టూడెంట్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న జాంగ్, అవును నేను ఇప్పుడే విన్నాను, పాపం 19 సంవత్సరాలకే చనిపోయిందంట కదా, నాకు కూడా చాలా బాధగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న మారియా, సైరా ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వే కారణం, నువ్వు తనని రేప్ చేశావు అని చెప్తుంది. ఆ మాటలు విన్న జాంగ్ వెంటనే చాలా మనీ తీసుకుని వచ్చి మారియాకిచ్చి, నువ్వు ఈ మనీని ఆ సైరా ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వు, నాకు సైరా ఆత్మహత్య చేసుకున్నందుకు చాలా పశ్చాత్తాపంగా ఉంది అని చెప్పు అని అంటాడు. అప్పుడు మారియా జాంగ్ ఇచ్చిన మనీని విసిరేసి, నువ్వు ఒక సైతాన్వి, ఎవరైనా నీ మనీని ఇలా తీసుకుంటారా అని అంటుంది. మారియా జాంగ్ ఇంటి నుంచి బయటికి వస్తూ తన చేతిలో ఒక రాయిని కూడా తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ రాయి ఎడ్జ్ లో కొద్దిగా బ్లడ్ అంటి ఉంటుంది. మారియా తల మీద చిన్న గాయం కూడా అయి ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. మారియా హిస్టరీ ప్రొఫెసర్ లూ కి స్టూడెంట్ గా ఉంటుంది. ప్రొఫెసర్ లూ మారియాతో, ఎవరైనా దొంగ శవపెట్టిక నుంచి వస్తువుల్ని దొంగతనం చేస్తాడో ఆ వ్యక్తి శవపెట్టిక బయట ఉన్న గోడని పగలగొట్టాల్సి వస్తుంది,
శవపేటికలోని రాయి ఖచ్చితంగా ఆ దొంగ ఇంట్లోనే ఉంటుంది, దాని ద్వారా ఆ దొంగని పట్టుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు మారియా దొంగ శవపేటిక నుంచి దొంగతనం చేశాక ఆ రాయిని తన ఇంట్లోనే ఎందుకు ఉంచుకుంటాడో అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ప్రొఫెసర్ లు, ఒక రాయి లోపల చనిపోయిన వారి ఆత్మ ఉంటుంది, అందువల్ల ఆ టైంలో ఆ రాయి చాలా విలువైనది, దాన్ని పర్మిషన్ లేకుండా తన దగ్గర పెట్టుకోవడం ఇల్లీగల్ అని చెప్తాడు. అదే సమయంలో మైకెల్ ప్రొఫెసర్ లు మారియా మాటల్ని దాక్కుని వింటూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మారియా తలకి గాయం అవడం వల్ల తనకి చాలా పెయిన్ గా ఉంటుంది. జాంగ్ ఇంట్లో తనకి ఏం జరిగిందో మారియాకి అసలేమీ గుర్తుండదు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ జాక్ మారియా దగ్గరికి వచ్చి జాంగ్ ని చంపేశారు, ఇంతకు ముందు సెక్యూరిటీ గార్డ్ జాంగ్ డెడ్ బాడీని చూశాడు, మీరే లాస్ట్ టైం జాంగ్ ఇంటికి వెళ్లారు, అందువల్ల మీరు మాతో పాటు స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న మారియా కూడా చాలా కంగారు పడుతుంది. ఆ తర్వాత మూవీ కోర్ట్ రూమ్ లోని ట్రయల్ డే కి షిఫ్ట్ అవుతుంది. కిమ్ రేప్ గురించి గుర్తుకు వస్తుంది నాకు అని చెప్పాడు కదా, ఆ సీన్ దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత మారియా తరపున వాదిస్తున్న లాయర్ రీటా జాంగ్ సెక్యూరిటీ గార్డ్ ని చూసి మీరు మారియా అక్కడికి రావడం కానీ అక్కడి నుంచి వెళ్లడం కానీ చూసారా అని అడుగుతుంది. దానికి సెక్యూరిటీ గార్డ్ లేదు, ఎందుకంటే నేను రోజంతా నా డ్యూటీలో బిజీగా ఉన్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న రీటా మరైతే మారియానే జాంగ్ ని చంపింది అని నువ్వెలా అంత ఖచ్చితంగా చెప్పగలవు అని అడుగుతుంది. దానికి సెక్యూరిటీ గార్డ్ సైలెంట్ గా ఏమీ చెప్పకుండా ఉంటాడు. దాంతో రీటా అయితే ఇదంతా కూడా మీరే ఊహించుకున్నారు అని అంటుంది. దానికి కూడా సెక్యూరిటీ గార్డ్ సైలెంట్ అయిపోతాడు. అప్పుడు కిమ్ జాంగ్ ఇంట్లో మాకు మారియా ఫుట్ ప్రింట్స్ దొరికాయి, అలాగే మారియా ఇంట్లో మాకు ఒక స్టోన్ దొరికింది, దానికి కొద్దిగా రక్తం అంటుకుని ఉన్న మార్క్స్ ఉన్నాయి, ఆ బ్లడ్ ని టెస్ట్ చేస్తే అది జాంగ్ బ్లడ్ గ్రూప్ తో బాగా మ్యాచ్ అయ్యింది, ఆ బ్లడ్ వల్ల మారియా ఖచ్చితంగా జాంగ్ ఇంటికి వెళ్ళిందని తెలుస్తుంది. అలాగే మారియా ఆ స్టోన్ తోనే జాంగ్ ని చంపేసింది. ఒకవేళ నేను చెప్పే థియరీ తప్పు అయితే మారియా జాంగ్ ఇంటికి వెళ్ళకపోయి ఉంటే కోర్టులో మారియా చెప్పొచ్చు కదా అసలేం జరిగిందో అని అంటాడు. అప్పుడు కూడా మారియా అవన్నీ వింటూ సైలెంట్ గానే ఉంటుంది కానీ ఏమీ చెప్పదు. ఆ తర్వాత సీన్ జాంగ్ మర్డర్ జరిగిన ఆ తర్వాత రోజుకి షిఫ్ట్ అవుతుంది. రీటా ఆఫీస్ లో ఒక లేడీ న్యూస్ రిపోర్టర్ మైకల్ రీటాతో ఉంటారు. అప్పుడు రీటా ఆ లేడీ రిపోర్టర్ ని చూసి జాంగ్ డార్క్ సైడ్ ని ఎంత వీలైతే అంత చూపించండి, జాంగ్ చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేశాడు, 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న సైరా మరణానికి కూడా కారణం ఈ జాంగ్నే, నీ న్యూస్ లో ఇవన్నీ చూపించు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆ రిపోర్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు మైకేల్ రీటాని చూసి ఈ కేసులో మీడియాని ఎందుకు మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి రీటా మీడియా ఒకే సైడ్ ని మాటి మాటికి తన ఛానల్లో చూపిస్తే ప్రజలు అదే నిజమని ఖచ్చితంగా నమ్ముతారు, దానివల్ల కోర్టులో ప్రెజర్ కూడా పడుతుంది అని చెప్పి రీటా మైకేల్ ని తన ఆఫీస్ లోకి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత రీటా మైకేల్ ని జాంగ్ కి మీ వైఫ్ కి ఏం రిలేషన్ ఉంది, జాంగ్ మర్డర్ అయ్యాక మారియా వెంటనే మీకు కాల్ చేసిందని కాల్ రికార్డింగ్స్ చూపిస్తున్నాయి, ఆ కాల్లో మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి అని అంటుంది. దానికి మైకేల్ నేను డీల్ చేసే క్లయింట్స్ లో జాంగ్ కూడా ఒక వ్యక్తి, అందువల్ల దానిలో భాగంగానే మారియా జాంగ్ ని కలుస్తూ ఉండేది అని చెప్తాడు. ఆ తర్వాత మైకేల్ రీటాతో మారియా నాకు కాల్ చేసి నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నేను జాంగ్ ఇంట్లో ఇంతకు ముందు ఉన్నాను, జాంగ్ ఒక టామ్ రోబర్ అంటే శవపేటికల్ని దొంగలించేవాడు అని నాకు చెప్పింది అని అంటాడు. ఆ మాటలు విన్న రీటా మారియా జాంగ్ ని టామ్ రాబర్ అని ఎందుకు చెప్పింది అని అడుగుతుంది. దానికి మైకేల్ ఆ విషయం నాకు కూడా తెలియదు అని చెప్తాడు. మరోపక్క కిమ్ జాంగ్ ఇంట్లో సెర్చ్ చేయడానికి వెళ్తాడు. జాంగ్ ఇంట్లో కిమ్ కి విరిగిపోయిన ఒక ఫిష్ ట్యాంక్ కనిపిస్తుంది. దాన్ని బాగా పరిశీలించగా కిమ్ కి ఆ ఫిష్ ట్యాంక్ లో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, అంటే అక్కడ ఏదో ఒక వస్తువు పెట్టినట్లుగా గుర్తు ఉంటుంది. ఆ తర్వాత కిమ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ జాక్ కిమ్ ని చూసి మర్డర్ జరిగిన రోజు రాత్రి 8:30 గంటలకి సెక్యూరిటీ కాల్ చేసి జాంగ్ ని ఎవరో హత్య చేశారు అని చెప్పాడు, మేమందరం 9 గంటలకి అక్కడికి రీచ్ అయ్యాం, మేం బిల్డింగ్ వాచ్మెన్ ని ఎంక్వైరీ చేశాం, అప్పుడు అతను మారియా అనే పేరు గల ఒక లేడీ జాంగ్ ని కలవడానికి వచ్చింది అని చెప్పాడు. దాంతో మారియాని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళాక మారియా జరిగిందంతా మాకు చెప్పింది, మారియా మాతో తను రాగానే జాంగ్ తనని ఇంట్లోకి
ఇంట్లోకి ఆహ్వానించాడు. కానీ మారియా జాంగ్ తో నేను సైరా కోసం న్యాయాన్ని అడగడానికి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విన్న జాంగ్ మారియాని సైలెంట్ గా ఉంచడానికి మారియాకి కొంత మనీని ఆఫర్ చేశాడు. కానీ మారియా ఆ మనీని తీసుకోవడానికి రిజెక్ట్ చేసింది. అప్పుడు జాంగ్ లో ఉన్న సైతాన్ నిద్ర లేచింది. వెంటనే జాంగ్ మారియాని బలవంతం చేయడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మారియాకి గుర్తు లేదని చెప్పింది అని ఆ ఇన్స్పెక్టర్ జాక్ కిమ్ కి చెప్తాడు. ఆ మాటలు విన్న కిమ్ వెంటనే జాక్ ని చూసి మారియా నీకు అబద్ధాలు చెప్పింది. ఒకసారి జాంగ్ మర్డర్ వెపన్ అయినటువంటి ఈ రాయిని చూడు. ఈ రాయి మీద ఉన్న కొన్ని మార్క్స్ ఉన్నాయి కదా, ఆ మార్క్స్ ఏదైనా వస్తువుని వాటర్ లో పెట్టడం వల్ల వస్తాయి. అలాగే ఒకసారి ఆ విరిగిపోయిన ఫిష్ ట్యాంక్ ని కూడా చూడు. ఆ మట్టిలో చాలా పెద్ద గుర్తు ఉంది. ఆ గుర్తు షేప్ అచ్చం ఆ మర్డర్ వెపన్ షేప్ తో మ్యాచ్ అవుతుంది. ఫిష్ ట్యాంక్ ని ఎవరో తోసేసినట్లు అనిపిస్తుంది. మారియాతో జాంగ్ బలవంతం చేసింది మీరు చెప్పినట్లు నిజమే అయితే మారియా జాంగ్ మీద దాడి చేస్తుందా లేదా ఫిష్ ట్యాంక్ ని తోసేస్తుందా అని అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ జాంగే ఫిష్ ట్యాంక్ ని తోసేసి ఉండవచ్చు కదా అని అంటాడు. దానికి కిమ్ జాంగ్ తన ఫిష్ ట్యాంక్ ని ఎందుకు తోసేస్తాడు అని చెప్పి కిమ్ ఫ్లోర్ మీద చూడగా అప్పుడు కిమ్ కి ఒక రికార్డింగ్ డివైస్ కనిపిస్తుంది. అయితే అది చాలాసేపు వాటర్ లో ఉండడం వల్ల అది పాడైపోయి ఉంటుంది. అప్పుడు కిమ్ ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ రికార్డర్ ని ఈ ఫిష్ ట్యాంక్ లో పడేసి ఉంటారు. దానివల్ల ఇంకొకరు దానికోసం ఫిష్ ట్యాంక్ ని తోసేసి ఉంటారు. ఆ తర్వాత ఆ రికార్డర్ ఫ్లోర్ మీద పడిపోయింది. మారియా చెప్పినట్లుగా తను సైరాకి న్యాయం చెయ్యాలి అని జాంగ్ దగ్గరికి వచ్చినట్లయితే అతని ఇంట్లోనే ఎవరైనా డ్రింక్ తాగుతారా అని అంటాడు. దానికి జాక్ వెంటనే క్రైమ్ సీన్ లో దొరికిన ఆ గ్లాసెస్ గురించి రిపోర్ట్ ని తయారు చేయించడానికి ట్రై చేస్తున్నాం. కానీ సెక్యూరిటీ గార్డ్ ఆ రోజు రాత్రి మారియా తప్ప ఇంకో వ్యక్తి అసలు జాంగ్ ని విజిట్ చేయడానికి రాలేదు అని చెప్పాడు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి కిమ్ అసిస్టెంట్ హాన్ వచ్చి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యింది. మీ అపోనెంట్ లాయర్ ఎవరో తెలుసా? నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రీటా అని చెప్తాడు. ఆ మాట విని కిమ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. స్కూల్ టైంలో రీటా మరియు కిమ్ కి మధ్య ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరో పక్క మైకిల్ తన సీక్రెట్ లాకర్ ని ఓపెన్ చేసి అందులో నుంచి ఒక బాక్స్ ని తీస్తాడు. ఆ టైంలో మైకిల్ తన ఆఫీస్ లో ఒంటరిగా ఉంటాడు. మైకిల్ ఆ బాక్స్ ని ఓపెన్ చేయగానే అందులో చాలా విలువైన ఒక రాయి కనిపిస్తుంది. అది ఒక శవపేటికి నుంచి తెచ్చిన రాయి. అంటే మైకిల్ కూడా ఒక టామ్ రాబర్. అప్పుడే ఎవరో మైకిల్ క్యాబిన్ డోర్ ని నాక్ చేస్తారు. దాంతో మైకిల్ వెంటనే ఆ బాక్స్ ని క్లోజ్ చేసి వెంటనే వెళ్లి డోర్ ని ఓపెన్ చేసి చూడగా అక్కడ మైకిల్ పాత పార్ట్నర్ అయినటువంటి హ్యారీ ఉంటాడు. ఆ తర్వాత మైకిల్ హ్యారీని చూసి అసలు నీకేమనిపిస్తుంది, ఇది తన భూతమేనా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న హ్యారీ మాత్రం భూతం లాంటిది ఏమీ లేదు అని అంటాడు. దానికి మైకిల్ నీ దగ్గర నీ రాయి ఉందా అని అడుగుతాడు. దానికి హ్యారీ అవును ఉంది, ఇప్పటి వరకు నేను దాన్ని కనీసం టచ్ కూడా చేయలేదు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ మైకిల్ మరియు హ్యారీలు దేని గురించి మాట్లాడుతున్నారో మనకి దాని గురించి ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత కిమ్ జాక్ ని చూసి మారియాని అరెస్ట్ చేయడానికి కమిటీ రద్దు చేసింది అని చెప్తాడు. దానికి జాక్ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు కిమ్ ఎందుకంటే మారియా ఇంతవరకు అసలు కన్ఫెస్ చేయలేదు. ఆ మర్డర్ చేసింది ఆ వెపన్ తోనేనా లేదా అనే విషయం కూడా ఇంకా తెలియదు. అలాగే క్రైమ్ జరిగిన టైంలో అక్కడ ఎవరైనా మూడో వ్యక్తి ఉండే ఛాన్స్ కూడా ఉందనిపిస్తుంది అని కిమ్ వెంటనే ఇన్స్పెక్టర్ జాక్ ని చూసి ఆ క్రైమ్ సీన్ రిపోర్ట్ ని చెప్పండి అని అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ జాక్ వెంటనే కిమ్ ని చూసి మారియా బాడీలో ఆ రోజు మందు లేదు అని రిపోర్ట్ లో వచ్చింది. ఆ గ్లాస్ నుంచి కొంచెం సెలైవా దొరికింది. ఆ సెలైవా జాంగిది కాదు, అలాగే మారియాది కూడా కాదు అని చెప్తాడు. అప్పుడు హాన్ అంటే దాని అర్థం అక్కడ ఎవరో మూడో వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్తాడు. దానికి జాక్ ఖచ్చితంగా ఉన్నాడు, మరి ఆ వ్యక్తి ఎవరో మనం ఎలా కనిపెట్టాలి అని అంటాడు. ఆ తర్వాత కిమ్ ఆ రికార్డర్ సంగతి ఏమైంది అని అడుగుతాడు. దానికి జాక్ ఆ రికార్డర్ పోడయ్యింది, ఆ రికార్డర్ లోని డేటాని రికవర్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్తాడు. మరో పక్క మైకిల్ కూర్చొని చాలా మందుని తాగుతూనే ఉంటాడు. నిజానికి ఒక విషయాన్ని మైకిల్ మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఆ విషయాన్ని అసలు మర్చిపోలేకపోతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. మైకిల్ మరియు హ్యారీని
పోలీసులు శ్మశానం నుంచి దొంగతనం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. కానీ అప్పుడే ఎవరో ఒక వ్యక్తి వచ్చి పోలీసుల్ని చూసి ఆ అబ్బాయిలు నాతోనే ఉన్నారు, నా దగ్గర పని చేస్తున్నారు అని అబద్ధం చెప్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మైకేల్ తన స్పెట్స్ పెట్టుకుని చూడగా మైకేల్ వైఫ్ మారియా మైకేల్ ఎదురుగా కూర్చుని ఉంటుంది. మైకేల్ బిహేవియర్ ని చూసిన మారియా, నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా, నాకు భయం వేస్తుంది, ఎందుకో తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్న మైకేల్, భయపడకు, రీటా అందరికంటే బెస్ట్ లాయర్ అని చెప్తాడు. అప్పుడు మారియా, నేను జైలుకి వెళ్ళాలని భయపడ్డం లేదు, నీ గురించే నేను భయపడుతున్నాను. చివరిసారిగా జాంగ్ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ట్యాంక్ డైనెస్టీ నుంచి ఒక శవపేటికని దొంగతనం చేశావు అని చెప్పాడు అని అంటుంది. ఆ మాట విన్న మైకేల్ చాలా కంగారు పడతాడు. ఆ తర్వాత మైకేల్ వెంటనే గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత మైకేల్ తన ఫ్రెండ్ అయినటువంటి హ్యారీని అదే రోజు రాత్రి ఇంటికి పిలుస్తాడు. హ్యారీ ఇంట్లోకి రాగానే మైకేల్ ని చూసి నీ వైఫ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి మైకేల్ తను స్నానం చేయడానికి వెళ్ళింది అని చెప్తాడు. అప్పుడు హ్యారీ, తనకు నిజం తెలిసిపోయింది, నువ్వేమీ భయపడకు, ఆమె మళ్ళీ తిరిగి నార్మల్ అవుతుంది అని చెప్తాడు. మరోపక్క ఒక పెద్ద యూనివర్సిటీలో ఎటువైపు చూసిన బుక్స్ ఫైల్స్ ఉంటాయి. కిమ్ అక్కడికి ఆ రాయి ఫోటోని తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న ఓ అనే వ్యక్తికి ఆ రాయి ఫోటోని చూపిస్తాడు. ఆ రాయిని చూసిన ఓ వెంటనే ఈ రాయి ట్యాంక్ డైనెస్టీకి సంబంధించినది అని చెప్తాడు. ఆ మాటలు విన్న కిమ్, మీరు చాలా ఖచ్చితంగా చెప్పగలరా అని అంటాడు. దానికి ఆ ఓ, ఎస్, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే అప్పట్లో మా యూనివర్సిటీ ఆ శవపేటికల్ని తవ్వే పని చేస్తూ ఉండేది. కానీ ట్యాంక్ డైనెస్టీ శవపేటిక అప్పుడు దొంగలించబడలేదు, కానీ ఇప్పుడు అది దొంగలించబడింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న కిమ్ ఎందుకు అని అడుగుతాడు. ఓ వెంటనే కిమ్ను చూసి, ఎందుకంటే ఆ శవపేటికలో ఒక ప్రొఫెసర్ శవం ఉంది, అప్పట్లో ఆ శవపేటిక శాపం కలిగింది అని అనుకున్నారు అని చెప్పి ఓ కిమ్ కి ఆ శవపేటికి సంబంధించిన ఫైల్ ని ఇస్తాడు. అయితే ఆ ఫైల్లో కిమ్ మారియా ఫోటోని చూస్తాడు. అప్పుడు ఓ, మారియా ఆ ప్రొఫెసర్ కి ఒక స్టూడెంట్ అని చెప్తాడు. దానికి కిమ్, ఈ ఫైల్లో ప్రొఫెసర్ తో పాటు అందరూ యంగానే కనిపిస్తున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న ఓ, ప్రొఫెసర్ తవ్వడానికి అలాగే రీసెర్చ్ చేయడానికి కేవలం యంగ్స్టర్స్ ని మాత్రమే తీసుకునేవాడు, సరే నువ్వు ఈ ఫైల్ చూస్తూ ఉండు, నేను లోపలికి వెళ్లి మళ్ళీ వస్తాను అని చెప్పి ఓ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో కిమ్ ఆ ఫైల్ ని ఒంటరిగా చూసే సమయంలో కిమ్ కి మారియా ఫోటో ఇంకోటి కనిపిస్తుంది. ఆ ఫోటో వెనకాల ఒక పేరు ఉంటుంది, హాంగ్ జున్ షా అనే పేరు ఉంటుంది. ఆ పేరుని చదివిన కిమ్ వెంటనే లేచి నిలబడి డైరెక్ట్ గా ఓ దగ్గరికి వెళ్లి ఈ హాంగ్ జున్ షా ఎవరో అడుగుతాడు. దానికి ఓ, మారియా హాంగ్ ఇద్దరు కూడా క్లాస్మేట్స్, ఇప్పుడు సిటీలోనే హాంగ్ చాలా పెద్ద రిచెస్ట్ పర్సన్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న కిమ్, ప్రొఫెసర్ లూ వర్క్ రిలేటెడ్ ఫైల్స్ ఇంకా ఏమైనా దొరుకుతాయా అని అడుగుతాడు. దానికి ఓ, సారీ, మిగతా ఫైల్స్ అన్ని కూడా ఒక అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి, కానీ మా దగ్గర ఆ ఫైల్స్ కి సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ బ్యాకప్ ఉంది అని చెప్పి ఓ కిమ్ ని తనతో తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత కిమ్ ఓకి ఒక వ్యక్తిని చూపిస్తూ, ఫైల్స్ అన్ని కాలిపోయాయి కానీ మా లైబ్రరీలో ఒక జీనియస్ పర్సన్ ఉన్నాడు, అతను ఏదైనా పాడైపోయిన రికార్డర్ నుంచి అలాగే హార్డ్ డిస్క్ నుంచి కూడా తను బ్యాకప్ తీయగలడు. అలా తను పాడైపోయిన రికార్డ్స్ నుంచి వాయిస్ రికార్డ్స్ ని ఈజీగా బయటికి తీశాడు. అతని పేరు ఫిలిప్ అని చెప్తాడు. ఫిలిప్ తన పేరుని విని లేచి నిలబడతాడు. ఫిలిప్ జ్ఞాపక శక్తి కంప్యూటర్ కంటే వేగంగా ఉంటుంది. ఫిలిప్ ని చూడగానే కిమ్ కి తన పని జరిగిపోతుంది అనే నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత కిమ్ ఫిలిప్ ని తన తోటి ఎంప్లాయీస్ అయినటువంటి జాక్ మరియు హాన్ కి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత జాక్, హాన్ మరియు కిమ్ లు ఆ రికార్డర్ నుంచి రికార్డింగ్ ని బయటికి తీయమని ఆ పనిని ఫిలిప్ కి అప్పగిస్తారు. కానీ ఫిలిప్ కి ఒక్కడే పాటలు వినుకుంటూ పని చేసే అలవాటు ఉంటుంది. ఆ తర్వాత పాటలు ఆన్ చేసి ఈ ముగ్గురు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తారు. ఫిలిప్ ఆ రికార్డర్ల నుంచి రికార్డింగ్స్ ని రికవర్ చేస్తాడు అనే నమ్మకం ఎవ్వరికీ ఉండదు. కొంచెం సమయం గడిచిన తర్వాత జాక్, కిమ్ మరియు హాన్లు తిరిగి మళ్ళీ ఆ రూమ్ లోకి వెళ్ళగా అప్పుడు ఫిలిప్ డాన్స్ చేస్తూ కనిపిస్తాడు. నిజానికి ఫిలిప్ అప్పటికే ఆ రికార్డింగ్ ని రికవర్ చేసేసి ఉంటాడు. ఆ తర్వాత జాక్, కిమ్ మరియు హాన్లు ఆ రికార్డింగ్ ని వినడం మొదలు పెడతారు. ఆ రికార్డింగ్ వాళ్ళకి ఒక పెద్ద విట్నెస్. ఆ తర్వాత రోజు కోర్టులో కిమ్ ఆ రికార్డింగ్ ని అందరికీ వినిపిస్తాడు. ఆ రికార్డింగ్ లో మారియా, జాంగ్ లో వాయిస్ ఉంటుంది. జాంగ్ మర్డర్ అయిన రోజు రికార్డింగ్ అది. ఆ రికార్డింగ్ లో మారియా జాంగ్ నే సైరా ని రేప్ చేశాడు అని చెప్తుంది. అందువలనే జాంగ్ రికార్డర్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ మారియా జాంగ్ కి ఆ రికార్డర్ ని ఇవ్వాలి అని అస్సలు అనుకోదు. దానివల్ల ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. చివరగా జాంగ్ మారియా నన్ను చంపేస్తుంది అని చెప్పగానే ఆ రికార్డింగ్ ఎండ్ అవుతుంది. ఆ తర్వాత కిమ్ జడ్జిని చూసి, ఈ
ఈ స్టేట్మెంట్ జాంగ్ బ్రతికి ఉన్నప్పుడు రికార్డు చేయబడినది. ఈ రికార్డింగ్ లో మారియా జాంగ్ తో గొడవ పడుతుంది అని ఈజీగా తెలుస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రీటా లేచి ఈ రికార్డింగ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు దాని ఓనర్ పర్మిషన్ తీసుకున్నారని అడుగుతుంది. దానికి కిమ్ వెంటనే జాంగ్ మర్డర్ జరిగిపోయింది, కానీ మారియా ఏదీ చెప్పడానికి రెడీగా లేదు, మరి ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు రీటా ఈ వాయిస్ జాంగ్ మారియాలదే అనడం చాలా తప్పు, అది డబ్బింగ్ వాయిస్ అయినా అయి ఉండవచ్చు, ఎవరికి తెలుసు అని అంటుంది. ఆ మాటలు విన్న కిమ్ ఈ ఆడియో రికార్డింగ్స్ లో ఉన్న మారియా వాయిస్ కి బయట మారియా వాయిస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ రికార్డింగ్ వల్ల మారియాకి ఏ అబ్జెక్షన్ లేదు, అందువల్ల ఈ రికార్డింగ్ పూర్తిగా యాక్సెప్టబుల్, ఈ రికార్డింగ్ ని ఎవిడెన్స్ గా యాక్సెప్ట్ చేయవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జడ్జి వెంటనే కోర్టులోని నియమాలు ఆధారంగా కిమ్ మాటలు ఖచ్చితంగా నిజం, ఈ రికార్డింగ్ ని ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు, అది లీగల్ అని చెప్తాడు. అప్పుడు రీటా రికార్డింగ్ లో రికార్డ్ అయిన వాయిస్ లో జాంగ్ మరియు మారియాలవే అని అనుకుందాం, అయితే రికార్డింగ్ లో ఏం చెప్పడం జరిగింది, రికార్డింగ్ లో జాంగ్ సైరాని రేప్ చేసింది తానే అని జాంగ్ ఒప్పుకున్నాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత జాంగ్ మారియా రికార్డర్ ని చూసి తన నుంచి దాన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ తర్వాత జాంగ్ కి కోపం వచ్చి నా క్లయింట్ మారియాని చంపడానికి ట్రై చేసి ఉండవచ్చు, అలా జరుగుతున్నప్పుడు పొరపాటున మారియా జాంగ్ ని మర్డర్ చేసి ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న కిమ్ వెంటనే ఒకవేళ ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే జరిగినప్పుడు మారియా ఇంతవరకు ఎందుకు సైలెంట్ గా ఉంది అని అడుగుతాడు. దానికి రీటా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా క్రైమ్ సీన్ లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని రిపోర్ట్ వచ్చింది, అతను కూడా డ్రింక్ తాగాడు, అతను ఎవరో ఇంతవరకు తెలియలేదు, ఆ వ్యక్తి స్టేట్మెంట్ దొరికే వరకు మారియాని దోషి అనడం హాస్యాస్పదంగా ఉంటుంది అని చెప్తుంది. దాంతో కిమ్ కి మరొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏది ఏమైనా సరే కిమ్ ఆ మూడో వ్యక్తి, అదే ఆ సంఘటన స్థలంలో ఉన్న మూడో వ్యక్తి ఎవరినో కనిపెట్టాల్సి ఉంటుంది, లేదంటే కిమ్ ఈ కేసుని కంటిన్యూ చేయలేడు, ఎందుకంటే మారియా తన స్టేట్మెంట్ ని ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా కిమ్ ఆ సంఘటన స్థలంలో ఉన్న మూడో వ్యక్తిని కనిపెట్టి తీరాల్సి ఉంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ జాక్ కిమ్ ని చూసి డ్రింక్ లో ఉన్న డిఎన్ఏ రిజల్ట్ వచ్చింది, కానీ ఆ రిజల్ట్ అక్కడ ఉన్న ఎవరితో కూడా మ్యాచ్ అవ్వడం లేదు అని చెప్తాడు. ఆ మాట వినగానే కిమ్ మైండ్ కి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు కిమ్ జాంగ్ ఇంట్లోనే ఆ వ్యక్తి ఎప్పటి నుంచో ఉండి ఉండవచ్చు కదా, అదే కాకుండా మర్డర్ జరిగిన రోజు మారియా కాకుండా లోపలికి ఎవరూ రాలేదు, అంటే లోపల ఉన్న వ్యక్తి అంతకుడు అయి ఉండవచ్చు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న జాక్ ఇది ఒక పాయింటే అని చెప్పి తన ఫోన్ కి జాంగ్ ని విజిట్ చేసిన పీపుల్ లిస్ట్ ని తెప్పించుకుంటాడు. ఆ లిస్ట్ ని కిమ్ అబ్జర్వ్ చేస్తూ ఉండగా కిమ్ దృష్టి హ్యారీ అనే పేరు మీద పడుతుంది. నిజానికి హ్యారీ హాంగ్ జూన్ సా చిన్న తమ్ముడు అని కిమ్ ఆల్రెడీ వెరిఫై చేసి ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మరియు కిమ్ హ్యారీ హాంగ్ డిఎన్ఏ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యి హ్యారీని ఫాలో అవుతారు. హ్యారీ ఒక రెస్టారెంట్ లో నూడిల్స్ తింటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ జాక్ మరియు మరొక వ్యక్తి ఆ హ్యారీని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ హ్యారీని అబ్జర్వ్ చేస్తూ తను ఖచ్చితంగా ఆ నూడిల్స్ తిన్న తర్వాత ఆ చాప్ స్టిక్స్ ని అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు అనుకుంటారు, కానీ హ్యారీ నూడిల్స్ ని తన సొంత చాప్ స్టిక్స్ తో తిని ఆ తర్వాత ఆ చాప్ స్టిక్స్ ని తనతోటే తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో జాక్ మరియు కిమ్లకి ఆ హ్యారీ డిఎన్ఏ దొరకదు, కానీ ఆ రోజు రాత్రి హ్యారీ ఓపెన్ ప్లేస్ లో వాష్రూమ్ కి వెళ్తాడు. దాంతో కిమ్ మరియు జాక్ లో అక్కడికి వచ్చి హ్యారీ టాయిలెట్ ని డిఎన్ఏ కోసం తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత రోజు కోర్టులో కిమ్ ఆ మందు తాగిన గ్లాస్ డిఎన్ఏ హ్యారీతో మ్యాచ్ అయ్యింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రీటా ఈ టైంలో హ్యారీ ఎక్కడ ఉన్నాడు, తప్పు చేసి ఉంటే బహుశా ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చు లేదా పరారీలో ఉండవచ్చు, హ్యారీ దొరికే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. దాంతో హ్యారీ దొరకలేదు కాబట్టి కోర్ట్ హీరింగ్ ని ఇంకొక డేట్ కి షిఫ్ట్ అవుతుంది. ఆ కారణంగా అందరూ కోర్ట్ టైం అయ్యాక బయటికి వస్తారు. అప్పుడు కిమ్ ఆన్ ని చూసి నెక్స్ట్ 7 days తర్వాత కోర్ట్ హీరింగ్ ఉంటుంది, అప్పట్లోపు మనం ఒకసారి మారియాతో మాట్లాడదాం, బహుశా మనకు ఏదైనా తెలియవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత కిమ్ మరియు హాన్లు మారియాని కలవడానికి డిటెక్షన్ సెంటర్ కి వెళ్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ మారియా ఫ్యామిలీ మారియా కోసం
కోసం ఒక కోట్ ని పంపించి ఉంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఆ కోట్ ని బాగా చెక్ చేసి ఇది నార్మల్ కోట్ అని చెప్పి ఆ కోట్ ని మారియాకి తొడిగించి మారియాని కిమ్ మరియు హాన్ ను ముందు కూర్చోబెట్టి తను పారిపోకుండా లాక్ చేస్తాడు. ఆ తర్వాత కిమ్ మారియాని చూసి మీరెందుకు సైలెంట్ గా ఉంటున్నారు, రీజన్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మారియా నేను ఒకసారి నా హస్బెండ్ ని కలవాలనుకుంటున్నాను, ఆ తర్వాతే నేను అంతా కన్ఫ్యూజ్ చేస్తాను అని చెప్తుంది. అప్పుడు కిమ్ నీ హస్బెండ్ అసలు పేరు హాంగ్ జూన్ షా, అదే మైకిల్ అసలు పేరు కదా అని అంటాడు. ఆ పేరు వినగానే మారియా చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఆ తర్వాత మారియాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కొంత సమయం తర్వాత మైకిల్ అక్కడికి వచ్చి డాక్టర్ ని కలిసి అసలు మారియాకి ఏమయ్యింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డాక్టర్ ఏదో ఎలర్జీ వల్ల మారియా నాసెల్ లో క్యావిటీ పాడయ్యింది, దీనివల్ల ఆమె ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం లేదు, బహుశా మారియా రికవర్ అవ్వడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే మైకిల్ వెనక నుంచి వచ్చి కిమ్ మీద దాడి చేస్తాడు. ఆ తర్వాత కిమ్ ని చూసి నువ్వు నా వైఫ్ కి ఏం చేశావు అని అడుగుతాడు. మైకిల్ అలా చెప్పగానే అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ మీడియా పర్సన్ లో ఒక పర్సన్ మైకిల్ కిమ్ ని వెనక నుంచి అటాక్ చేయడాన్ని ఫోటో తీస్తాడు. ఆ తర్వాత రోజే ఆ ఫోటో న్యూస్ లో వైరల్ గా మారుతుంది. కిమ్ కేసు మీద ఉన్న కోపంతో డిఫెండర్ హస్బెండ్ మీద దాడి చేశాడు అనే న్యూస్ వైరల్ గా మారుతుంది. ఆ తర్వాత కిమ్ బాస్ ని కలవడానికి మేయర్ వచ్చి ఒక లాయర్ అలాగే క్లయింట్ మధ్య ఎప్పుడూ గొడవలు జరగకూడదు, కానీ మీ ఎంప్లాయీ లాయర్ అనే పేరుకే చెడ్డ పేరు తెచ్చాడు అని అంటాడు. ఆ మాటలు విన్న కిమ్ బాస్ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి మేయర్ నువ్వేం చెయ్యాలో నీకు బాగా తెలుసు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ కి కిమ్ వస్తాడు. కిమ్ బాస్ వెంటనే కిమ్ ను చూసి నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి, అప్పటి వరకు ఈ కేసుని నీ అసిస్టెంట్ హాన్ హ్యాండిల్ చేస్తాడు అని చెప్తాడు. అంటే కిమ్ ని జాబ్ నుంచి కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఈ కేసు పూర్తి బాధ్యత మొత్తం హాన్ నెత్తి మీద పడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఫిలిప్ హాన్ కి కాల్ చేసి నేను ఆ ట్యాంక్ డైనెస్టీకి సంబంధించిన ఫైల్ ని రీస్టోర్ చేశాను, దాని గురించి కిమ్ నన్ను అడిగాడు అని చెప్తాడు. అప్పుడు హాన్ సరే అయితే నేనే ఆ ఫైల్ ని తీసుకోవడానికి వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత హాన్ ఫిలిప్ దగ్గరికి వెళ్ళగా ఫిలిప్ ఆ ఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా హాన్ కి ఇస్తాడు. దానిలో శవపేటికలను తవ్వి అందరి పేర్లు ఆ ఫైల్లో ఉంటాయి. హాన్ ఆ ఫైల్ ని చూసిన తర్వాత జాంగ్ ఆంగ్ జూన్ సా అలియాస్ మైకల్, అతని తమ్ముడు హ్యారీ, మారియా వీళ్ళందరికీ ఆల్రెడీ 22 సంవత్సరాల క్రితం పరిచయం ఉంది. వీళ్ళందరూ ఆ డైనెస్టీ ఎక్స్ప్రెస్ ని తవ్వే టైంలో కలిసి పార్టిసిపేట్ చేశారు అని చెప్తాడు. అప్పుడు నిజానికి మారియా హాన్ జూన్ సా అలియాస్ మైకల్ 1998లో కలిశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న హాన్ వెంటనే మరి హ్యారీ మరియు జాంగ్ గురించి అడుగుతాడు. దానికి నాకిప్పుడు గుర్తొచ్చింది, ప్రొఫెసర్ లూ చనిపోవడానికి ముందు ముగ్గురు టీనేజర్స్ ని టీమ్ గా చేశాడు. ఆ టీనేజర్స్ శవపేటికల్ని దొంగతనం చేసేవారు. అది జాంగ్ మైకిల్ హ్యారీనే ఆ శవపేటికల్ని దొంగతనం చేసేవారు. పోలీసులకి వాళ్ళ మీద అనుమానంగా ఉండేది, కానీ ఆ తర్వాత పోలీసులు తప్పుగా డౌట్ పడ్డారు అని తెలిసింది అని చెప్తాడు. ఆ తర్వాత హాన్ కిమ్ కి కాల్ చేసి 22 సంవత్సరాల క్రితం సిటీలో కొన్ని శవపేటికలు మాయమయ్యేటివి, ఇవన్నీ కూడా పోలీస్ రికార్డు చూసిన తర్వాతే క్లియర్ అవుతుంది, అందువల్ల రికార్డు తీసుకురావడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న కిమ్ ఒకసారి నా మాట విను, నువ్వు ఏదో ఒక విధంగా మారియాకి టెస్ట్ చేసి ఇచ్చిన ఆ కోట్ ని నా దగ్గరికి తీసుకునిరా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న హాన్ ఎందుకు అని అడుగుతాడు. దానికి కిమ్ మారియా నాసెల్ క్యావిటీలో ఎలర్జీ అయ్యింది కదా, అది మారియా ఫ్యామిలీని అలా చేసింది, ఏ రోజైతే ఆ కోట్ ని పంపించారో ఆ రోజే మారియాకి ఇలా జరిగింది అని చెప్తాడు. అప్పుడు హాన్ కిమ్ మాటల్ని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి హాన్ పోలీస్ స్టేషన్ నుంచి శవపేటికల్ని దొంగతనం చేసే రికార్డ్స్ అన్నిటిని తీసుకుని కిమ్ కి కాల్ చేసి ఈ ఫైల్ లో ఉన్న కేసుల గురించి మొత్తం నేను నీకు ఫోన్ లో చెప్పలేను, నేను డైరెక్ట్ గా నీ దగ్గరికి ఈ ఫైల్ ని తీసుకుని వస్తున్నాను అని చెప్పి వెనక్కి తిరిగి చూడగా వెనక ఒక కారులో కూర్చున్న ఒక వ్యక్తి హాన్ ని వీడియో తీస్తూ హాన్ వెనక్కి చూడగానే తన ఫోన్ ని వెనక్కి పట్టుకుంటాడు. హాన్ ఇదంతా గమనించి ఇక్కడ చాలాసేపు ఉండడం సేఫ్ కాదు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత హాన్ ఫోన్ కట్ చేసి ఆ ప్లేస్ నుంచి వెళుతూ ఉంటాడు. కానీ ఆ కార్ ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి హాన్ నే వెనకాల నుంచి ఫాలో చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన హాన్ ఆ డ్రైవర్ ని వెనక నుంచి వెళ్లి అతన్ని పట్టుకుంటాడు. కానీ అక్కడ డ్రైవర్ కాకుండా మరొక వ్యక్తి ఉంటాడు. నిజానికి ఆ డ్రైవర్ హాన్ ని తప్పుదోవ పట్టించి అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. అయితే వాళ్ళు హాన్ నుంచి ఆ రికార్డ్ ని తీసుకోవడానికి అక్కడికి వచ్చి ఉంటారు. కానీ హాన్ బ్యాగ్ లో ఏది ఉండదు. దాన్ని చూసిన డ్రైవర్ కోపంతో హాన్ ని తన కారుతో గుద్దుతాడు. వల్ల హాన్ చాలా నొప్పితో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక వ్యక్తి
హాన్ దగ్గరికి వచ్చి హాన్ సిచ్యువేషన్ ని చూసి అంబులెన్స్ ని పిలవడానికి వెళ్తాడు. కానీ ఆ వ్యక్తి నిజానికి హాన్ బ్రతికి ఉన్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. నిజానికి హాన్ మీద హ్యారీనే దాడి చేయించి ఉంటాడు. హాన్ కి యాక్సిడెంట్ అయ్యింది అనే విషయం తెలియగానే కిమ్ హాస్పిటల్ కి వెళ్తాడు. అప్పుడు జాక్ హాన్ సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు, కానీ టెన్షన్ పడకు, హాన్ తొందరగానే కోలుకుంటాడు. నేను యాక్సిడెంట్ జరిగిన ఏరియాలో ఉన్న కెమెరాస్ ని చెక్ చేశాను, ఈ యాక్సిడెంట్ ని హ్యారీనే చేయించాడు అని చెప్తాడు. అప్పుడు కిమ్ బాస్ అక్కడికి వచ్చి డాక్టర్ మాకు ఈ హ్యాండ్ కర్చీఫ్ ని ఇచ్చాడు, యాక్సిడెంట్ తర్వాత హాన్ దీన్ని టైట్ గా పట్టుకుని ఉన్నాడు అని చెప్తాడు. ఆ హ్యాండ్ కర్చీఫ్ లో ఈ అనే సింబల్ ఉంటుంది. అప్పుడు కిమ్ దాడి అవ్వక ముందు హాన్ నాకు ఫోన్ చేసి నాకు ఒక పెద్ద ఎవిడెన్స్ దొరికింది అని చెప్పాడు. హాన్ చేతిలో దొరికిన ఈ కర్చీఫ్ ఆ ఎవిడెన్స్ క్లూ అయి ఉండవచ్చు. సార్ ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను ఈ కేసుని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న కిమ్ బాస్ కిమ్ కి తన ఐడి కార్డ్ ని తిరిగిస్తాడు. అంటే దాని అర్థం కిమ్ ఇప్పుడు తిరిగి మళ్ళీ తన జాబ్ లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత కిమ్ హాన్ కి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చాలా లాకర్స్ ఉండడాన్ని కిమ్ గమనిస్తాడు. ఎవిడెన్స్ ని దాచిపెట్టడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని కిమ్ కి బాగా తెలుసు. హాన్ టైం తక్కువగా ఉండడంతో ఎవిడెన్స్ ని ఇక్కడే పెట్టి ఉంటాడు అని కిమ్ అక్కడ వెతగ్గా ఆ సింబల్ ఉన్న లాకర్ లో ఆ ఎవిడెన్స్ కిమ్ కి దొరుకుతుంది. ఆ ఫైల్లో మేయర్ యాన్ అనే వ్యక్తి గురించి ఉంటుంది. అతను ఇంతకు ముందు ఆ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్ గా వర్క్ చేసి ఉంటాడు. ఆ విషయం కిమ్ కి తెలిసి ఉంటుంది. కిమ్ వెంటనే జాక్ ను చూసి మనం ఈ ఫైల్ ని ఇక్కడే వదిలిపెట్టి వెళదాం, మేయర్ మనుషులు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత మేయర్ మనుషులు ఆ ఫైల్ ని లాకర్ నుంచి తెచ్చి మేయర్ కి ఇస్తారు. మేయర్ ఆ ఫైల్ ని మైకిల్ కి ఇస్తాడు. ఆ ఫైల్ ని కిమ్ కావాలనే అక్కడ పెట్టి వచ్చి ఉంటాడు. అప్పుడు మేయర్ ఈ హ్యారీ ఏ పని చేయడానికి పనికిరాడు, నేను హ్యారీకి ఒక పొడిని ఇచ్చాను, హ్యారీ దాన్ని విషంగా మార్చి జాంగ్ డ్రింక్ లో కలిపాడు, జాంగ్ ని చంపేశాడు, నేను ఈ ఫైల్ ని తీసుకురమ్మని నిన్న హ్యారీని పంపించాను, కానీ ఫైల్ ని తీసుకురాకుండా ఒక లాయర్ ని గుద్ది వచ్చాడు, నీ వైఫ్ ని కలిసి సైలెంట్ గా ఉండమని చెప్పమని నేను హ్యారీని పంపించాను, కానీ హ్యారీ అది వినకుండా కోర్టులో ఇన్ఫెక్షన్ కెమికల్ వేసి నీ వైఫ్ కి ఇచ్చాడు, నువ్వు కూడా ఇదే విధంగా చేస్తావు, నేను ఆ టైంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నీ ప్రాణాలను కాపాడాను, కానీ ఈ రోజు వరకు నువ్వు నా కోసం ఏమీ చెయ్యలేదు అని చెప్తాడు. మేయర్ అలా చెప్పగానే మైకిల్ కి తన గతం గుర్తుకు వస్తుంది. ఒక పెద్ద కొండ మీద సమాధులు తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమాధుల దగ్గరే ప్రొఫెసర్ లూ మరియు మైకిల్ ఇద్దరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ సడన్ గా ప్రొఫెసర్ కాలు ఆ సమాధి లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడు వెంటనే అది గమనించిన మైకిల్ ఆ ప్రొఫెసర్ చేతిని పట్టుకుంటాడు. ఆ సమాధి చాలా లోతుగా ఉంటుంది. అందులోకి ప్రొఫెసర్ వెళ్తే అతని ప్రాణాలే పోగలదు. ప్రొఫెసర్ మైకిల్ తో నా చేతిని పట్టుకుని బయటికి లాగు అని చెప్తాడు. కానీ ప్రొఫెసర్ వల్ల మైకిల్ మారియాని కలవలేకపోతున్నాడు అని మైకిల్ బాగా ఆలోచించి కావాలనే ప్రొఫెసర్ చేతిని కిందకి వదిలేస్తాడు. ఆ తర్వాత మైకిల్ తనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఆ సమాధి లోపలికి వెళ్లి ఆ ట్యాంక్ డైనెస్టీకి సంబంధించిన విలువైన రాళ్ళని చూసి చాలా సంతోషిస్తారు. ఆ ఇద్దరు ఎవరో కాదు, హ్యారీ మరియు జాంగ్. తన ప్రొఫెసర్ ని చంపేశాను అని మైకిల్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మైకిల్ బ్రదర్ అయినటువంటి హ్యారీ మాత్రం మైకిల్ ని చూసి నువ్వు ఏడవకుండా ఆ రాళ్ళని తీయడానికి హెల్ప్ చెయ్యి, మన లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత జాంగ్, మైకిల్, హ్యారీ ఆ ట్యాంక్ డైనెస్టీ రాళ్ళని తీసేసి రాత్రి దొంగతనం చేస్తూ తమతో తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడే పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. కానీ సరిగ్గా అదే సమయంలో అప్పట్లో ఆ యూనివర్సిటీ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న యాన్ పోలీసుల్ని చూసి వాళ్ళని వదిలిపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తారు పోలీసులు. కానీ వాళ్ళు ఏం తీసుకుని వెళుతున్నారో అనే విషయం మేయర్ యాన్ కి బాగా తెలుసు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత మైకిల్, హ్యారీ ఇద్దరు కారులో ఉంటారు. హ్యారీ కార్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హ్యారీ మైకిల్ ని చూసి నీ వైఫ్ కి మన గురించి తెలిసిపోయింది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటాడు. అప్పుడు మైకిల్ నేను మరియాని చంపేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న హ్యారీ చాలా కంగారు పడతాడు. అప్పుడు మైకిల్ వెంటనే హ్యారీని చూసి మరియాని చంపేసిన తర్వాత మనం మేయర్ ని చంపేద్దాం, ఆ తర్వాత నువ్వు నన్ను చంపేయి, నువ్వు ఇదే కదా ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న హ్యారీ నువ్వు అలా ఎలా చెప్పగలుగుతున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి పిరికివాడిలాగా ఉన్నావు, నేను లేకపోయి ఉంటే నువ్వు ఈ రోజు ఇంత ధనవంతుడు అయ్యేవాడివే కాదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మైకిల్ హ్యారీ మీద గన్నుని గురి పెడతాడు. దానివల్ల హ్యారీ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ కోల్పోతాడు. వాళ్ళు వెళ్తున్న కారుకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కానీ మైకిల్ మరియు హ్యారీలు బ్రతుకుతారు. అప్పుడు మైకిల్ హ్యారీ మీద గన్నుని గురిపెట్టి షూట్ చేస్తాడు. ఆ తర్వాత మైకిల్ తన వైఫ్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ మరియాకి
జాంగ్ చనిపోయే ముందు ప్రొఫెసర్ ని మైకిలే చంపాడు అని చెప్పి ఉంటాడు. ఇదే విషయాన్ని మారియా మైకిల్ ని అడుగుతుంది. ఆ మాటలు విన్న మైకిల్, అవును నేనే చంపాను, ఎందుకంటే ఒకవేళ ప్రొఫెసర్ బ్రతికి ఉంటే మన ఇద్దరికి అసలు పెళ్లి జరిగేదే కాదు, ఎందుకంటే ప్రొఫెసర్ ఎప్పుడూ నిన్ను తనతోనే ఉంచుకునేవాడు అని చెప్పి మైకిల్ తన మీదే తాను గన్ను గురి పెట్టుకుని షూట్ చేసుకుని చనిపోతాడు. ఇదంతా చూసిన మారియా ఒక్కసారిగా ట్రామాలోకి వెళ్తుంది. అప్పుడు మారియాకి ఆ జాంగ్ మర్డర్ జరిగిన రోజు ఏం జరిగిందో అంతా గుర్తుకు వస్తుంది. నిజానికి మారియాని జాంగ్ ఇంట్లో నుంచి బయటికి తోసేసే టైంలో మారియా క్లాత్స్ నుంచి ఆ రికార్డింగ్ డివైస్ కింద పడుతుంది. ఆ డివైస్ ని జాంగ్ తీసుకుని నువ్వు ఈ సాక్ష్యాన్ని చూపించి నన్ను చంపాలనుకుంటున్నావా అని చెప్పి జాంగ్ ఆ రికార్డింగ్ డివైస్ ని ఆ ఫిష్ ట్యాంక్ లోకి విసిరేస్తాడు. దాన్ని తీసే క్రమంలోనే మారియా ఆ ఫిష్ ట్యాంక్ ని పగలగొడుతుంది. కానీ ఆ డివైస్ వెతికే టైంలో మారియా చేతికి ఆ సమాధి రాయి దొరుకుతుంది. దాన్ని చూసిన మారియా జాంగ్ ట్యాంక్ డైనెస్టీ సమాధి రాళ్ళని దొంగతనం చేశాడు అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు జాంగ్ మందు మొత్తులో ఉండి ఆ సమాధి రాళ్ళని దొంగతనం చేసింది నేను ఒక్కనే కాదు, అందులో నీ హస్బెండ్ మైకెల్, అతని బ్రదర్ హ్యారీ కూడా ఉన్నారు, నువ్వు ఒకసారి నీ హస్బెండ్ ని అడిగి చూడు అని చెప్తాడు. కానీ జాంగ్ చెప్పిన మాటల మీద మారియాకి నమ్మకం లేక జాంగ్ నోరు ముయిపించడానికి జాంగ్ ని ఆ రాయితోనే కొట్టి చంపేస్తుంది. ఇదంతా చేసిన తర్వాత మారియా అద్దంలో చూడగా తను ఇదంతా ఎలా చేసిందో అస్సలు నమ్మలేకపోతుంది. సడన్ గా ఇవన్నీ మారియాకి గుర్తుకు వస్తాయి. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత రోజు మారియాని కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసులు హ్యారీని కూడా వెతికి కనిపెడతారు. హ్యారీ చనిపోయి ఉండడు. హ్యారీ సిచ్యువేషన్ అస్సలు బాగుండదు. ఆ తర్వాత కిమ్ అందరం ముందు ఈ కేసులో అసలు ఏం జరిగిందో అంతా చెప్తాడు. హ్యారీ ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. మరియా జాంగ్ ని కలవడానికి వెళ్లిన ఆ రోజే హ్యారీ జాంగ్ ని ప్రైవేట్ గా కలవడానికి వచ్చి వెళ్లిపోయే ముందు జాంగ్ డ్రింక్ గ్లాస్ లో ఆ విషాన్ని కలిపి వెళ్ళాడు. ఆ విషయం చాలా పవర్ఫుల్ అయినది. అందువల్ల ఫస్ట్ టెస్ట్ లో మన సైంటిస్టులు దీన్ని కనిపెట్టలేదు. నిజానికి ఆ రోజు కొంచెం విషం తీసుకోవడం వల్ల జాంగ్ నర్వస్ సిస్టమ్ పాడయింది. మరియాని కూడా ఎదిరించలేకపోయాడు. అందువల్ల ఈజీగా చనిపోయాడు అని కిమ్ చెప్తాడు. కిమ్ మాటలను విన్న జడ్జ్ మరియాని తనని కాపాడుకోవడానికి ఏదైనా చెప్పమని అడుగుతాడు. అప్పుడు మరియా గిల్టీ అంటే ఈ ఆరోపణలను నేను ఒప్పుకుంటున్నాను అని తన మొదటి మాట చెప్తుంది. మరియా తను చేసిన నేరాన్ని ఒప్పుకున్న తర్వాత ఈ కేసు శాశ్వతంగా క్లోజ్ అవుతుంది. ఈ కేసు తర్వాత కిమ్ మరియు రీటాలు మళ్ళీ మాట్లాడుకుని ఫ్రెండ్స్ అవుతారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.